శివాయ గురువే నమః. శ్రీమాత్రే నమః. ఈ సంవత్సరం ఉత్తర అమెరికా ప్రాంతంలో జరుగుతున్న జ్ఞానయజ్ఞంలో భాగంగా ఇర్వైన్లో జూలై 30వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు 5 రోజుల పాటు చక్కని జ్ఞానయజ్ఞం జరగబోతున్నది. ఇందులో మొదటిగా 4వ తేదీ వరకు కూడాను 5 పూటల ప్రవచనం ఉంది. అది కాంచీ కామాక్షి, మధుర మీనాక్షి, కాశీ విశాలాక్షి అనే అంశంపై ప్రవచనం. ఇది క్షేత్రంలో ఉన్న వైభవాన్ని చెప్పడమే కాకుండా సనాతన ధర్మంలో ఉన్నటువంటి శక్తి ఉపాసన వైశిష్ట్యాన్ని తెలియజేస్తుంది. ప్రపంచాన్ని నడిపే పరాశక్తిని ఒక జగన్మాతగా ఆరాధించేటువంటి అద్భుతమైన సంస్కృతి మన సనాతన సంస్కృతి. ఈ సంస్కృతిలో ఋషి హృదయాన్ని తెలుసుకోవడం కోసమని ఈ ప్రవచనంలో వివిధ గ్రంథాల ఆధారంగా కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. చివరిగా 3వ తేదీన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ఉంది. అది చిన్మయ రామేశ్వరంలో జరగబోతున్నది. మొదటి 5 పూట్ల ప్రవచనం శివకామేశ్వరి మందిరంలో జరిగితే ఈ ప్రత్యేక కార్యక్రమం 3వ తేదీన జరగబోతున్నది మాత్రం చిన్మయ రామేశ్వరంలో నిర్వహిస్తున్నారు. ఇది మొత్తం 700 శ్లోకాల గీతని అనేక మంది కలిసి గానం చేస్తారు. వీరందరూ కూడా ఋషి విద్యాభ్యాసానికి చెందిన లెర్న గీతాలో పాల్గొంటున్నటువంటి వారు, అందులో అధ్యయనం చేసి ఉత్తీర్ణులైన వారు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి భగవద్గీత గానం చేస్తారు. దాంతో పాటు గురుభ్యో నమః అను స్టడీ సర్కిల్ 10 ఏళ్లుగా నడుస్తున్నది. అమెరికాని బేస్ చేసుకుంటూ వివిధ ప్రాంతాల్లో అనేక మంది నా ప్రవచనాల్ని ఒక అధ్యయనం చేయాల్సిన విద్యగా భావిస్తూ ఇప్పటికి అనేక విషయాలపై వీరు అధ్యయనం చేయడమే కాకుండా గొప్ప గొప్ప పత్రాలను కూడా సమర్పణ చేశారు, వాటికి సంబంధించిన అంశాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటూ. అలాంటి గురుభ్యో నమః ప్రారంభించి 10 ఏళ్లైన సందర్భంగా 10వ వార్షికోత్సవంగా ఒక ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అందరూ వేడుకగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి జరిగిపోయే కార్యక్రమం కూడా ఈ గీతాపారాయణతో కలిసి ఉంటుంది. ఇది 3వ తేదీన జరగబోయే కార్యక్రమం. ఈ విధంగా జూలై 30 నుంచి ఆగస్టు 3 వరకు వివిధ అంశాలతో జ్ఞానయజ్ఞం ఇర్వైన్ ప్రాంతంలో జరగబోతున్నది. వీటి యొక్క ఉద్దేశం మన ఋషులు ఇచ్చిన విజ్ఞానాన్ని మనం గ్రహించడం, తర్వాత తరాలకి విస్తరింపజేయడం. భారతదేశం సగర్వంగా చెప్పుకోదగ్గది సనాతన ధర్మమే. అదే సనాతన ధర్మం భారతదేశానికి ప్రాణులు లాంటిది అని స్వామి వివేకానంద చెప్పారు. అందుకే భారతీయులందరికీ ఆ ధర్మంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, కర్తవ్యాల్ని బోధించే ఉద్దేశంతో చేస్తున్న ఈ జ్ఞానయజ్ఞం అంతా కూడాను డాక్టర్ రవి జంధ్యాల గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. ఈ విషయం తెలుసుకుని ప్రతివారు కూడా ఇందులో పాల్గొని ఆ భగవంతుని కృపకు పాత్రలు కావాలి. ధర్మం యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకుని జీవితంలో దాన్ని అమలుపరుచుకోవాలి. స్వస్తి.